అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. చివరి వరకు వినండి, లైక్ చేసి షేర్ చేయండి. మొదటిసారిగా వింటున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మధ్యలో స్కిప్ మాత్రం చేయకండి. మొదలు పెట్టుకుందామా? మీ ఉపచేతన సామరస్యమైన మానవ సంబంధాలు. ఈ అధ్యాయం మనం వినేటప్పుడు మనం తెలుసుకున్న అతి ముఖ్యమైన భావం, మన సబ్కాన్షియస్ మైండ్ ఒక రికార్డింగ్ మిషన్ లాంటిదని, మనం దాని మీద ఏది ముద్రిస్తామో అది తప్పకుండా ప్రతిబింబిస్తుంది. అందువల్ల ఇతరులతో సామరస్యమైన సంబంధాలు సృష్టించేందుకు, వాటిని కొనసాగించేందుకు కేంద్రంగా ఉండేది ఈ స్వర్ణ సూత్రం. ఇతరులు మన పట్ల ఎలా ప్రవర్తించాలని మనం ఎదురు చూస్తామో, వారి పట్ల మనం కూడా అలాగే ప్రవర్తించాలి. దీనిలో బాహ్య అర్థము, నిగూఢ అర్థము రెండూ ఉన్నాయి. మనం సబ్కాన్షియస్ మైండ్ దృష్టి నుంచి చూస్తే మనకు గూఢార్థం మీద ఆసక్తి చూపుతున్నాము. అదేమిటంటే, ఇతరులు మన గురించి ఎలా అనుకోవాలని మనం ఇష్టపడతామో అలాగే ఇతరుల గురించి కూడా మనం అనుకోవాలి. మన గురించి ఇతరుల భావన ఎలా ఉండాలని అనుకుంటామో అదేవిధంగా భావనను మనం వారి పట్ల కలిగి ఉండాలి. మనతో ఇతరులు ఎలా ప్రవర్తించాలని కోరుకుంటున్నామో వారి పట్ల మనం కూడా అదే విధంగా ప్రవర్తించాలి. ఉదాహరణకి, మన ఆఫీసులో ఎవరి పట్లైనా మనం మర్యాదగా, గౌరవంగా ప్రవర్తిస్తున్నాం అనుకుందాము. కానీ ఆ వ్యక్తి అటు తిరగగానే మనము అతని పట్ల కోపాన్ని, ద్వేషాన్ని మనసులో వెలగక్కుతాము. అటువంటి వ్యతిరేకమైన ఆలోచనలు మనకి చాలా హాని కలిగిస్తాయి. అది విషం పుచ్చుకోవడంతో సమానం. వాస్తవానికి మనం మానసిక విషాన్ని స్వీకరించటం వలన మన యొక్క తేజస్సును, ఆసక్తిని, బలాన్ని, మార్గదర్శకాన్ని, సద్భావనను తుడిచిపెట్టేస్తాయి. ఈ వ్యతిరేకమైన ఆలోచనలు, భావోద్రేకాలు మన సబ్కాన్షియస్ మైండ్లోకి ఇంకి అన్ని రకాల కష్టాలను, వ్యాధులను మనకి కలిగిస్తాయి. ఇతరులతో సంతోషకరమైన సంబంధాలు కలిగి ఉండేందుకు ప్రధాన సూత్రం ఇది. మిమ్మల్ని ఎవ్వరూ విమర్శించకుండా ఉండాలంటే ఇతరులను విమర్శించకండి. మనం ఏమని విమర్శిస్తామో అదే విధమైన విమర్శనకు మనం గురవుతాము. మనం ఎలా అవతలి వారిని అంచనా వేస్తామో అలాగే వాళ్ళు కూడా మనల్ని అంచనా వేస్తారు. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని వాటిలోని గూఢార్థాన్ని జీవితంలో అమలుపరిస్తే ఇతరులతో సామరస్యమైన సంబంధాలు ఎలా ఏర్పరచుకోవాలనే ప్రధాన సూత్రాన్ని మనం తెలుసుకోగలుగుతాము. విమర్శించటం అంటే ఆలోచించటం, మానసికంగా తీర్పు చెప్పటం, నిర్ధారణకు రావటం. ఇతరుల గురించి మనకున్న ఆలోచన మనది, ఎందుకంటే ఆ ఆలోచన చేస్తున్నది మనమే. మన ఆలోచనలు సృజనాత్మకమైనవి. అందుకని మనం మన సొంత అనుభవంలో ఇతరుల గురించి మనకున్న ఆలోచనలను, భావనలను సృష్టించుకుంటాము. ఇతరులకు మనమిచ్చే సూచనలు నిజానికి మనం కూడా అందించుకుంటాము. ఎందుకంటే వాటిని సృష్టి చేసే మాధ్యమం మన మనసే కదా. అందుకే మనము ఏమని విమర్శిస్తామో అదే విధమైన విమర్శనకు మనము గురవుతాము అనే మాట వచ్చింది. ఎప్పుడైతే ఈ సూత్రాన్ని అర్థం చేసుకుంటామో, మన సబ్కాన్షియస్ మైండ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నామో, మనకి ఇతరుల మీద ఉన్న ఆలోచనలు, అనుభూతులు, చర్యలు గురించి జాగ్రత్త పడతాము. ఈ వాక్యాలు మనకు జీవన్ముక్తి నేర్పించి వ్యక్తిగత సమస్యల పరిష్కారాన్ని వెల్లడిస్తుంది.
మీరు అవతలి వారిని ఎలా అంచనా వేస్తారో అలాగే వాళ్ళు మిమ్మల్ని అంచనా వేస్తారు. మనం ఇతరులకు చేసే మేలు అదే పరిమాణంలో మనకి వెనక్కి వస్తుంది. అదేవిధంగా మనం చేసే చెడు కూడా మనసు అనే నియమాన్ని అనుసరించి మనకు వచ్చి చేరుతుంది. ఎవరైనా ఒక వ్యక్తిని మోసం చేస్తే అతను తనని తాను మోసం చేసుకున్నట్లే. అతనిలో అపరాధ భావం, కోల్పోయాననే మానసిక స్థితి ఏదో విధంగా ఎప్పుడో ఒకప్పుడు అతను కోల్పోయేటట్టు చేస్తుంది. అతని సబ్కాన్షియస్ మైండ్ అతని మానసిక చర్యలను నమోదు చేసి మనసులో ఉండే అభిప్రాయాలకు, ప్రేరణలకు తగినట్లు ప్రతిస్పందిస్తుంది. మన సబ్కాన్షియస్ మైండ్ వ్యక్తిగతమైనది కాదు, మార్పులేనిది. అది వ్యక్తుల పట్ల, మతపరమైన అనుసంధానాల పట్ల లేదా వ్యవస్థల పట్ల ఒకే వైఖరిని పాటిస్తుంది. దానికి సానుభూతి కానీ, ప్రతీకార భావం కానీ ఉండదు. మరొకరి గురించి ఆలోచించేది, భావించేది, వారి పట్ల చేసేది చివరికి మీకే తిరిగి వస్తుంది, మనకే తిరిగి వస్తుంది. దినసరి ముఖ్యాంశాలు అతన్ని బాధ పెట్టాయి. మనల్ని మనం గమనించటం ప్రారంభించాలి. అవతలి వారి పట్ల మన ప్రతిక్రియలను, స్థితిని, పరిస్థితిని గమనించాలి. ప్రతిదినము జరిగే సంఘటనలకు, వార్తలకు మనం ఎలా స్పందిస్తాము? మిగతా వాళ్ళందరూ తప్పైనా మనమే సరైనా దానివల్ల పెద్ద తేడా ఏమీ ఉండదు. ఒక వార్త మనల్ని కలవరపెడితే అది మనకే హాని చేస్తుంది. ఎందుకంటే మనలో ఉండే వ్యతిరేకమైన భావాలు మనకి శాంతి, సామరస్యం లేకుండా చేస్తాయి. ఒక స్త్రీ తన భర్త విషయంలో సాయం కోరుతూ నాకు ఉత్తరం రాసింది అని రచయిత చెప్తున్నారు. వార్తాపత్రికలో ఒక వ్యాసకర్త రాసే విషయాలు చదివినప్పుడల్లా అతను విపరీతమైన కోపంతో మండిపడతానని రాసింది. ఇలా తరచూ కోపానికి గురై దాన్ని అదుపులో పెట్టుకునేందుకు ప్రయత్నించటం ద్వారా అతనికి పుండ్ల నుండి రక్తస్రావం ఏర్పడి భావోద్రేకం, ఒత్తిడిని తగ్గించుకునే మార్గం చూడమని వైద్యులు సలహా ఇచ్చారు. నేను ఆ వ్యక్తిని నన్ను కలవమని ఆహ్వానించాను. అతని మనసు పనిచేసే విధానాన్ని అతనికి వివరించాను. ఏదో వార్తాపత్రికలో పడిన వ్యాసం గురించి కోపం తెచ్చుకోవటం తెలివి తక్కువ అని అతనికి అర్థమయ్యింది. రాజకీయాల దృష్ట్యా, మతం దృష్ట్యా, ఇంకే రకంగానైనా ఆ వ్యాసం రాసే వ్యక్తితో తను ఏకీభవించకపోయినా తన అభిప్రాయాలు రాసే స్వేచ్ఛ అతనికి ఉందని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడతను. అదేవిధంగా ఆ వార్తాపత్రికా సంస్థ కూడా వారి వ్యాసకర్త వ్రాసిన వ్యాసం పట్ల భేదాభిప్రాయాన్ని వ్యక్తం చేసే స్వేచ్ఛను కూడా ఇవ్వాలి. అభిప్రాయ భేదం లేకుండా తన భిన్నాభిప్రాయాన్ని చెప్పటం ఎలాగో అతను నేర్చుకున్నాడు. అవతల వ్యక్తి చెప్పేది, చేసేది తన మీద ప్రభావం చూపించటం అనేది ఎన్నడూ సరైన పద్ధతి కాదన్న సామాన్యమైన సత్యాన్ని అతను గ్రహించాడు. ఆ చెప్పిన విషయానికో, చేసిన పనికో తన ప్రతిస్పందనే ముఖ్యమని తెలుసుకున్నాడు. నేను వివరించిన ఈ విషయాలు అతను బాగుపడేందుకు పనికి వచ్చాయి. కొంత అభ్యాసంతో ఉదయాన్నే తనకు వచ్చే కోపాన్ని అదుపులో పెట్టుకోవచ్చునని అర్థం చేసుకున్నాడు. తను ఎంతో ద్వేషించే ఆ వ్యసనకర్త రాసిన విషయాలను చదివి నవ్వుకునే స్థితికి అతను చేరుకున్నాడని అతని భార్య నాకు చెప్పింది. అంత తీవ్రంగా ప్రతిస్పందించినందుకు తనని చూసి తను కూడా నవ్వుకోవటం ప్రారంభించాడు. ఇక వార్తాపత్రికలోని వ్యాసాలు అతన్ని కలవరపెట్టే, విసిగించి కోపం తెప్పించే శక్తిని కోల్పోయాయి. భావోద్రేకాలను అదుపులో పెట్టుకుని శాంతంగా ఉండటం వల్ల
అతనికి ఉండిన విపరీతమైన పుండ్లు ఇప్పుడు తగ్గాయి. అర్థమైంది కదా? ప్రతిరోజు మనకి ఎదురుపడే మనుషుల వలన వచ్చే విషయాలు కానీ, పత్రికల వలన కానీ, ఇంకా ఏదైనా వలన కానీ వచ్చే వాటి పట్ల మనం స్పందించకూడదు. వినాలి, వదిలేసేయాలి. దానిలో మనకి పనికి వచ్చే అంశాలను మాత్రమే మనం తీసుకోవాలి. ఈరోజు నేను ఒక పాఠం నేర్చుకున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రతి ఒక్కళ్ళు ఇది విన్న తరువాత మన జీవితానికి పనికొస్తుందా ఈ రోజుకి అని అన్వయించుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.